హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ హోస్ట్ మనోహర్ రాయల్. వెల్కమ్ టు మెగా 9 టీవీ. అయితే ఏదైతే ఓజీ సినిమాలో అయితే అకీరా నందన్ నటిస్తున్నారా అని అయితే చర్చలు నడుస్తున్నాయి. కానీ అకీరా నందన్ ఒక కీలక పాత్రలో అయితే ఓజీ మూవీలో నటించబోతున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ సంబంధించిన ఏదైతే డైరెక్టర్ సుజిత్ తన సినిమాలో పవన్ కళ్యాణ్ చిన్నప్పటి రోల్ అయితే అకీరా నందన్ ప్లే చేస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. కానీ ఈరోజు అయితే అఫీషియల్గా అంటే ఏదైతే అన్స్టాపబుల్ షోలో అయితే హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా అకీరా నందన్ ఓజీ సినిమాలో ఉంటున్నాడు అనే షోలో కూడా చెప్పాడు. ఆయన అకీరా ఒక మంచి సినిమాతో రాబోతున్నాడు అనేది కూడా రామ్ చరణ్ అయితే చెప్పడం జరిగింది అనేది కూడా మనకున్న సమాచారం. అయితే అకీరా నందన్ ఫస్ట్ డెబ్యూ ఫిలిం అంటే అకీరా నందన్కి ఎక్కువగా మ్యూజిక్ ఇష్టం. అకీరా నందన్ డెబ్యూ ఫిలింతో అభిమానులకైతే ఒక పెద్ద పండగ అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ అభిమానులకు పవన్ కళ్యాణ్ చిన్నప్పుడు అంటే ఒక తొలి ప్రేమ లేదంటే బిఫోర్ పవన్ కళ్యాణ్ చిన్నప్పుడు ఎలా ఉంటాడో సేమ్ అలాగే అకీరా నందన్ లుక్ కానీ అకీరా నందన్ స్టైల్ కానీ అంటే పవన్ కళ్యాణ్ గారి జిరాక్స్ కాపీలాగా అకీరా నందన్ స్టైల్ ఉందని కూడా ఇప్పుడైతే మనకు చర్చకు దారితీస్తుంది. అంటే మనం ఇప్పుడు అకీరా నందన్ ఫొటోస్ కానీ ఇవన్నీ చూసుకున్నట్లయితే అంటే ఒక హాలీవుడ్ హీరోగా ఎస్జే సూర్య కూడా ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా పవన్ కళ్యాణ్ కొడుకు హాలీవుడ్ హీరోలాగా ఉన్నాడు, ఆ లుక్కు కట్టు సేమ్ పవన్ కళ్యాణ్ లాగే ఉన్నాడు. ఖుషీ 2 సినిమా అకీరా నందన్తో నేను టైం వస్తే నేను చేస్తాను అన్న మాటలు కూడా ఎస్జే సూర్య చెప్పడం జరిగింది. ఖుషీ సినిమా డైరెక్టర్ ఇప్పుడు అతను గేమ్ చేంజర్ మూవీలో కూడా విలన్ రోల్ అయితే అంటే సీఎం మోపిదేవి క్యారెక్టర్ అయితే చేస్తున్నాడు ఎస్జే సూర్య. అయితే రామ్ చరణ్ ఈరోజు ఏదైతే అన్స్టాపబుల్ షోలో అకీరా నందన్ గురించి ఏం మాట్లాడాడు, ఇంకా అఫిషియల్గా ఏం చెప్పాడు అనేది కూడా మనం కొద్దిసేపట్లో అయితే వెయిట్ చేయాల్సిందే. ఫుల్ ఎపిసోడ్ ఈరోజు అయితే గ్రాండ్గా రిలీజ్ అయిపోతుంది ఆహాలో. అయితే అకీరా నందన్ ఆల్రెడీ అంటే వాళ్ళ అమ్మగారు ఎవరైతే రేణుకా దేశాయి రీసెంట్గా ప్రెస్ మీట్లో కూడా అకీరా నందన్ డెబ్యూ ఫిలిం అంటే అతను సినిమాల్లోకి మీకు ఎలా వెయిట్ చేస్తున్నారో నేను కూడా అలాగే వెయిట్ చేస్తున్నా, అకీరా సినిమా కోసం వెయిట్ చేస్తున్నా అని చెప్పడం కూడా జరిగింది. అయితే ఓజీలో ఆమె చెప్పిన మాటలు చూసుకున్నట్లయితే రామ్ చరణ్ చెప్పిన మాటలు చూసుకున్నట్లయితే కన్ఫామ్గా ఓజీలో అయితే యాక్ట్ చేస్తున్నాడు అకీరా నందన్ అనేది కూడా మనకు వచ్చిన సమాచారం. చూడాలి స్క్రీన్ అంటే 70mm స్క్రీన్ మీద అకీరా నందన్ ఎంట్రీ ఎలా ఉండబోతుంది అనేది కూడా చాలా ఆసక్తికంగా మారింది. ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీకి సంబంధించి కూడా అంటే ఎప్పుడు కూడా అకీరా నందన్ వాళ్ళ అన్నయ్య రామ్ చరణ్తో ఎక్కువగా కనెక్టివిటీలో ఉంటారు, బుక్స్ ఎక్కువగా ఇస్తూ ఉంటారు, గిఫ్ట్ లేదన్నా ఇప్పుడు రామ్ చరణ్ కూడా చెప్పడం జరిగింది కొన్ని మీడియాతో కూడా అకీరాకి నాకు ఒక మంచి బాండింగ్ ఉంది, నాకు ఏదన్నా గిఫ్ట్లు ఏదన్నా ఇవ్వాలి అంటే గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు కదా, నాకు అకీరా నందన్ ఎప్పుడు చూసినా బుక్స్ ఇస్తాడు, అంటే ఎప్పుడు బుక్స్ చదువుతూ ఉంటాడు, మా బాబాయ్ ఎలా ఉంటాడో సేమ్ అకీరా నందన్ అలా రిఫ్లెక్ట్ అయి ఉంటాడని కూడా రామ్ చరణ్ చెప్పడం జరిగింది. ఎస్జే సూర్య కూడా ఈ ఎక్కువగా పుస్తకాలు చదువుతాడు అకీరా నందన్ అని కూడా మీడియాతో చెప్పడం జరిగింది. కానీ నిజంగా ఓజీ సినిమాలో అకీరా నందన్ ఇంట్రడక్షన్ అవ్వచ్చు, అకీరా నందన్ చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ రోల్ చేస్తున్న అకీరా రోల్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. అకీరా నందన్ ఎప్పుడెప్పుడు స్క్రీన్ మీదకి వస్తాడా, ఎప్పుడెప్పుడు యాక్ట్ చేస్తాడా అని అటు ఫ్యామిలీ వర్గాలు అవ్వచ్చు, ఫ్యామిలీ సైడ్ నుంచి అవ్వచ్చు, సినిమా వర్గాలు అవ్వచ్చు, లేదంటే అభిమానులు మెగా అభిమానులు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులు అవ్వచ్చు, ఎంతగానో అయితే వేచి చూస్తున్నారు. చూద్దాం అకీరా నందన్ అయితే ఓజీ సినిమాలో మనకు ఎలాంటి పాత్రలో కనబడుతున్నాడు అనేది కూడా మీతో పాటు మేము వెయిట్ చేస్తూ ఉంటాం. ఈరోజు అఫిషియల్గా అన్స్టాపబుల్ షోలో కూడా రామ్ చరణ్ అయితే రివీల్ చేయబోతున్నాడు అనేది కూడా ఒక సమాచారం. అకీరాని స్క్రీన్ మీద ఆయన లుక్ కానీ లేదంటే ఆయన మిడిల్ హెయిర్ స్టైల్ కానీ అంటే యాజ్ ఇట్ ఈజ్గా పవన్ కళ్యాణ్ రోల్ ఏదైతే ఉందో చిన్నప్పుడు అంటే గ్యాంగ్స్టర్ ఆ రోల్ రీప్లేస్ చేయబోతున్నాడు అకీరా నందన్ అనేది కూడా అఫిషియల్గా అంటే కొన్ని సోషల్ మీడియాలో అవ్వచ్చు, కొంతమంది సినీ వర్గాల్లో అంటే ఫిలిం నగర్ వర్గాల్లో కూడా చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ అకీరా నందన్ ఏదైతే అంటే ఓజీ సినిమాలో నాకు తెలిసి ఈ ఇయర్లో సినిమా రిలీజ్ అవబోతుంది, లేదు అంటే అకీరా నందన్ హీరోగా కూడా ఒక సినిమా లాంచ్ అవుతుంది కూడా అంటున్నారు. చూడాలి మనం అకీరా నందన్ ఎలాంటి స్టోరీస్ ఎంచుకుంటున్నారు, ఎలా కంబ్యాక్ ఇవ్వబోతున్నాడు, ఎలా డెబ్యూ హీరోగా రాబోతున్నాడు, ఓజీ సినిమాలో అయితే ఎలాంటి రోల్లో కనపడుతున్నాడు అయితే మీతో పాటు మేము కూడా వెయిట్ చేస్తూ ఉంటాము. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ. థ్యాంక్ యూ సో మచ్.